99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ అప్సరి మండలం తంగరోడ గ్రామంలో శ్రీ 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 చింతలమూని నల్లారెడ్డి స్వామి వారి 36వ ఆరాధన మహోత్సవ కార్యక్రమానికి ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి కనియుడు యువనేత రాష్ట్ర యువజన విభాగం సెక్రటరీ బుసినే చంద్రశేఖర్ హాజరై శ్రీ చింతలమూని నల్లారెడ్డి స్వామి వారి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణ జలగం పార్క్ ఎదురుగా అపార్ట్మెంట్ వాసి జలీల్ రోడ్డు ప్రమాదంలో మరణించగా వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించి వారి కుటుంబ సభ్యులకు వారి స్నేహితులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ నేను పెద్ద ఎమ్మెల్యేని అని చెప్పుకుంటారు. 3 సార్లు అద్భుతాలు సృష్టించిన అని డప్పు కొట్టుకుంటారు. కిష్టార ప్రజలు నేడు ఆ పరిస్థితి ఎదుర్కోవడానికి దరిద్రపు పాలన నాడు మీరు చేసిన పరిపాలనే కారణం. ఈ రోజు సింపుల్ గా నాకు అవగాహన లేదు అని చెప్తున్నారు. ఆ మాత్రం అవగాహన లేనప్పుడు తమకి రాజకీయం ఎందుకు? పేద ప్రజల ప్రాణాలతో చెలగాట మారడానిక 30 రోజుల కిష్టార ప్రజలందరూ నిరాహార దీక్ష చేస్తే తమరు ఎందుకు మద్దతు తెలపలేదో, ఏ ఒక్క రోజు కూడా తమ దీక్ష దగ్గరికి ఎందుకు రాలేదో అని సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు వాపోతున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి పట్టణంలోని 6వ వార్డులో మాజీ వైస్ చైర్మన్ తోట సుజలారాణి ఆధ్వర్యంలో వార్డులోని అన్ని కాలనీలు తిరుగుతూ నేరుగా ప్రజలను కలుసుకొని వారి సమస్యలు తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడారు. 6వ వార్డు మాదిరి ఫంక్షన్ హాల్ పక్కన రోడ్ మరియు రాజబాబయ్య హాస్పిటల్ రోడ్లను డ్రైనేజీలను మరియు బిల్డింగులకు ఆనుకొని ఉన్న కరెంటు లైన్లను పరిశీలించి సంబంధిత అధికారులతో తక్షణ పరీక్షలు చేపట్టమని అధికారులకు ఆదేశించారు. సత్తుపల్లి పట్టణం చింతలపాటి రోడ్లో వంగశ్రీను వారి నివాసంలో కలుసుకొని వారి అనారోగ్య కారణంగా వారి ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుని పరామర్శించిన ఎమ్మెల్యే రాగమయ్యి డాక్టర్ మట్టా దయానంద్. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి పంచాయతీ కొమ్ముగూడెం గ్రామంలో కాంగ్రెస్ నాయకులు మొడెం నాగేంద్రన్న కుమార్తె సత్యశ్రీ ఓణిల అలంకరణ వేడుక, కుమారుడు సత్యానంద్ పంచుల అలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్. వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ పట్టణ కేంద్రంలోని ఎస్ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ అభివృద్ధి కోసం, అవినీతి రహిత పాలన కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనే నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని నాయకులు కార్యకర్తలకు సూచించారు. స్టేషన్ ఘన్పూర్ మున్సిపాలిటీలోని 18 వార్డులకు గాను ప్రతి వార్డుకు వార్డు కమిటీలను, పరిశీలకులను నియమించి ఎన్నికల ప్రచార బాధ్యతలను అప్పగించినట్లు తెలిపారు. ప్రతి వార్డు నుంచి 2 లేదా 3 మంది ఆశావాహుల పేర్లతో జాబితాను అందించాలన్నారు. కమిటీ సభ్యులు, పరిశీలకులు గెలిచే అభ్యర్థుల పేర్లను సూచించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మార్జోడు రాంబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్లు ఐలయ్య తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి గ్రామానికి చెందిన ఏపూరు సత్యవతి ఇటీవల మరణించగా వారి దశదిన కర్మ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని వారి చిత్రపటానికి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించిన వీరితో పాటు మాజీ ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్రావు, మాజీ మున్సిపల్ చైర్మన్ కుసంపూడి మహేష్, పర్వతనేని వేణు, కొప్పుల అప్పారావు తదితరులు ఉన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సత్తుపల్లి సింగరేణి జీఎం కార్యాలయం వద్ద భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సింగరేణి కార్యాలయాల వద్ద ధర్నాను చేపట్టినట్టు ఆయన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి సంస్థ మనుగడకే ప్రమాదం ఏర్పడిందని అన్నారు. ఎక్సెస్ టెండర్లు పిలిచి అర్హత ఉన్న కంపెనీలను పక్కన పెట్టి అవినీతి చేసే తమ అనుకూల సంస్థలకు టెండర్లు కట్టబెడుతున్నారని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ నిర్మాణం, సంస్థాగత విషయాలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ పురసాలక కన్నబాబు, జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా చంద్రగూడెం గ్రామంలో సొసైటీ కార్యాలయం నందు నవశకం వ్యవస్థాపక అధ్యక్షులు మేకల రమేష్ ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చంద్రగూడెం పిఎసి వైస్ చైర్మన్ మార్ల వెంకట రోసయ్య పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వివిధ కళ్ళ సమస్యతో బాధపడేవారు చాలా మంది పేషెంట్లు వచ్చి ఉచితంగా కళ్ళ పరీక్ష చేయించుకొని 50% డిస్కౌంట్ తో కళ్ళజోడు తీసుకున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.